ఒప్పుకోవాలి. కయ్యను ఒప్పుకోలేదు. అయ్యో తెలుసో తెలియకో తొందరపడి తప్పు చేశాను క్షమించు అని అన్నట్లయితే ఆయన మరి భూమి విస్తరించిందేమో. మరి మోషే అనుకున్నాడు, ఎబ్రీయుడు ఐగుప్తుడి గొడవ ఆడుకుంటూ ఉంటే ఈయన ఎబ్రీయుడు కాబట్టి ఎబ్రీయుడు పక్షాన్నే మరి మోషే నిలబడి ఐగుప్తీయుడిని ఏం చేశాడు, ఐగుప్తీయుడిని చంపేశాడు. అటు ఇటు చూశాడట మోషే. చూసి ఈ ఐగుప్తీయుని ఎబ్రీయుడి పక్షాన నిలబడి ఈ మోషే ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడు, ఇంకెవ్వరూ చూడలేదు, ఇంతటితో అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆ మరునాడు మరలా వెళ్తామంటే ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటూ ఉన్నారట. మరి వీళ్ళిద్దరూ పోట్లాడుకున్నప్పుడు ఎబ్రీయుడి పక్షాన మోసే నిలబడి ఐగుప్తుని చంపేశాడు. ఆ మరునాడు ఇద్దరు ఎబ్రీయులు పోట్లాడుకొని చుండగా ఎబ్రీయులు కాబట్టి వారికి ఇక్కడ ఏమన్నాడే, మీరు ఇద్దరు కూడా ఎందుకు పోట్లాడుకున్నారు, మీరు పొరుగువారు కదా, మీ పొరుగువారి పట్ల మీరు ఒకరి ఏడలో ఒకరు పొరుగువారు ఉన్నారు, ఎందుకు మీరు వివాదాలు ఆడుకుంటున్నారని అడిగితే, నిన్నేమి మాకు తీర్పుగా ఉంచాడా, నువ్వు మాకేమన్నా అధికారివా, నిన్న ఐగుప్తుని చంపినట్లు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా అని ఆ రహస్యాన్ని పరిశుద్ధాత్మ అక్కడ బయలుపరిచి మోషేకి భయాన్ని కలిగించింది. అమ్మో, ఈ విషయము దేవుడు బయలుపరిచే భయం కలిగిందంట. ఇంక ఈ విషయం రాజుకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, ఇంక బ్రతకిన మరణ భయంతో మరి ఆ రాణి ఎదుట ఒక కుమారుడిగా ఒక రాజుగా అధికారిగా ఉండవలసిన వాడు పారిపోయి గొర్రెలు మేపుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మోషే. కాబట్టి మరి దావీదు ఏం చేశాడు, యోనాతాను చెప్పగా దాచిపెట్టుకోలేదు, పశ్చాత్తపడి పాపాన్ని ఒప్పుకున్నాడు. చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపహృదయుడై దేవుని ప్రేమ ఆయన శుద్ధి చేసుకోవడానికి యువమ్మ కంటే నన్ను బాగుగా కడుగుము, నన్ను శుద్ధి చెయ్యము, శుద్ధి చేయబడాలి, నీ పాపములు నువ్వు కడుక్కోవాలి, మిమ్మల్ని మీరు కడుక్కోవాలి. ఎవరు వచ్చి కడగరు, మీ పాపాలు మీరే కడుక్కోవాలి. ఎవరు వచ్చి నేను కడగరు. పాస్టర్ గారు వచ్చి నన్ను కడుగుతాడు నా పాపాలు, నా తల్లి నన్ను కడుగుతుంది, నీ శరీరాన్ని కడగొచ్చు, కానీ నీ పాపాన్ని కడిగే అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. నీ పాపాలు నువ్వే కడుక్కోవాలి. దేవుని వాక్యం చేత కడగబడాలి, దేవుని వాక్యం చేత నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుడు రక్తం నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ చేతులతో అంటిన ఆ పాపాన్ని అదే దేవుడు ఆ బలి, నీవు బలి అర్పించవలసిన అవసరం లేదు, దేవుడు నీకు బలిగా మారిపోయాడు. నీ చేతుల రక్తంతో నిండియుండెను, మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ సత్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. మీ పాపపు క్రియలు నాకు కనబడకూడదు. ఇంకా ఒక గిన్నెకి మురికి అంటుకుందనుకో, ఆ గిన్నెని మనం ఎలా కడుగుతాం, మురికి కనబడకుండా. మురికి ఉందనుకో, ఆ గిన్నె గ్లాసు ఉందనుకో, వాడతాం ఏంటి, వాడము. మరలా వెళ్ళి ఆ మురికి పోయేంత వరకు కూడా ఆ గిన్నె అంటే ఆ మురికి మనకంటే కనబడకుండా ఆ మురికిని మనం కడిగి వేసుకుంటాం. అలాగే మనకు కలిగిన పాపాలు, ఆ మురికిని మనము దేవుని వాక్యం చేత ఏం చేయాలి, కడుక్కోవాలి. చిన్న గిన్నెకి చిన్న మురికి అంటుకుంటేనే మనం తెల్లేము, ఒక కంచం చిన్న మురికి అంటుకుంటేనే తెల్లేము. మన బట్టల మీద మురికి ఉంటే ఏం చేస్తాం, వెంటనే బట్టలు మార్చేసి ఇంకా మంచి బట్టలు వేసుకుంటాం కదా. మురికితో ఉంటే బట్టలు మనం వేసుకుంటామా, వేసుకోలేము. ఆ మురికిగా ఉన్న బట్టలు పక్కకి ఏం చేస్తాం, మనము నెట్టు వేస్తూ ఉంటాం. ఆ మురికితో ఉన్న గిన్నెలు మనం కడుక్కుంటాం. గ్లాసుకి మురికి పట్టింది, మురికి పోతే పోనీలే మా గ్లాస్ అనుకుంటామేంటి, మన గ్లాస్ అయినా మనం వాడుకుందైనా, లేకపోతే మనం రోజు తాగుతున్నదే కదా, మన రోజు మనమే కదా తింటున్నాం అన్నం, ఈ రోజు తిన్నదానికి ఎందుకు కడుక్కోవాలి, రోజు తిన్నదానికి ఎందుకు మనం కడుక్కోవాలి అనుకుంటామా. రోజు తింటున్న రోజు కూడా ఆ గిన్నె పవిత్రపరచబడుతుంది. మనమే తింటాం, రోజు ఒక కంచాన్ని మనం అలవాటు చేసుకొని ఈ కంచంతోనే ఉదయం తింటాం, రాత్రి తింటాం, మధ్యాహ్నం తింటాం కదండి. మరి 3 పూట్ల మరలా నేనే కదా తినాలి, నేను తిన్న కంచమే కదా అనుకుంటామా. ఆ కంచాన్ని ఏం చేస్తాం, ఉదయం తిన్నా కడుగుతాం, మధ్యాహ్నం తిన్నా కడుగుతాం, రాత్రి తిన్నా కడుగుతాం. ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు కూడా
ఆ కంచానికి ఉన్న ఆ పాసి పోతేనే తప్ప అది తినలేం. ఈరోజు నేనే తిన్న కంచమే కదా అని కడగకుండా పక్కన పెట్టుకొని మరలా ఆ కంచంతో కానీ మనం భోజనం చేస్తే అది ఎలా ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, క్రిములు చేరిపోతూ ఉంటాయి. ఆ క్రిములు చేరకుండా ఉండడానికి కొరకే ఆ కంచాన్ని మనం ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో మనము దేవుని రాజ్యానికి వెళ్ళకుండా, మరి దేవుడు మన దేహాన్ని మన హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన దేహమే ఆయనకి మందిరమై ఉన్నది. ఈ మందిరం కూడా పవిత్రంగా ఉండాలి. చేతుల్లో పాపం ఉండకూడదు, కాళ్ళలో పాపం ఉండకూడదు, మనసులో పాపం ఉండకూడదు, మనం మాట్లాడే దాంట్లో పాపం ఉండకూడదు, మనం చూసే దాంట్లో పాపం ఉండకూడదు, మన హృదయంలో పాపం ఉన్న లాస్ట్ మన శరీరము కూడా పాపముతో నింపబడు. హృదయము దేవుని నింపుకున్నానులే, దేవుడు అంటే నాకు ఇష్టమే, శరీరంతో పాపం చేస్తే దేవుడు శరీరాన్ని కాదు హృదయాన్ని కోరుకుంటున్నాను చాలామంది ప్రశ్నిస్తున్నారు. హృదయం శుద్ధిగా ఉంటే చాలు, దేవుడు చూడటం హృదయం శుద్ధంగా ఉంటే చాలు, కానీ శరీరాన్ని దేవుడు చూడడానికి కాదు. దేవుడు శరీరాన్ని ఆలయంగా చూస్తూ ఉన్నాడు. హృదయం శుద్ధంగా ఉంటేనే శరీరం కూడా శుద్ధిగా ఉంటుంది. శరీరం శుద్ధిగా లేకుండా హృదయం ఎలా శుద్ధిగా ఉంటుంది? చాలామంది ఇదే మాట అడుగుతూ ఉంటారు, హృదయంలో దేవుని వాక్యం నాకు ఉందలే. హృదయంలో దేవుని వాక్యం అంటే నీ శరీరం కూడా పవిత్రంగానే ఉంటుంది. శరీరం దారి తప్పిపోతుందంటే దేవుని వాక్యం నీ హృదయంలో లేనట్టు. కాబట్టి నిన్ను నీవేం చేయాలి? కడుక్కోవాలి, నీ శరీరం కడగబడాలి. చాలామంది క్రైస్తవులే రోజు బైబిల్ పండితులే. అందుకే ధర్మశాస్త్రంలో ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా నిత్యజీవం, ఆయనంట ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయిన ధర్మశాస్త్రాన్నే వివరించవలసిన జ్ఞానవంతుడు ఒక యవనస్తుడు. బైబిల్లో లోకాలు అనుకుంటా మాట ఉంటుంది. యవనస్తుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అయిన ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు, అంతా తెలుసు అనుకుంటున్నాడు. అంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి అని ప్రశ్న వేస్తూ ఉంటే ప్రభు అంటాడు, నిత్య జీవం పొందాలంటే మొదట నీ దేవుడని యెహోవాను ఆరాధించాలి, లోకంలో దేన్ని ఆరాధించకూడదు.